మంత్రి నారాయణ నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రాజధాని రైతుల సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని R5 జోన్ తీసుకొచ్చిందని మండిపడ్డారు. R5 జోన్లో పట్టాలిచ్చిన పేదలకి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామన్నారు. సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేలా ముందుకు వెళుతున్నామన్నారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికీ 20,000 కోట్ల రూపాయల పనులకి టెండర్లకి అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. 4-5 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రెండు 2008లో ఈ యొక్క ట్రస్ట్ని పెట్టడం అంటే ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు అటు హెల్త్ కావచ్చు లేదా నేను యాక్చువల్గా చూసాను మొబైల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, అనారోగ్యంగా ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని ఈరోజు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నిరుపేదలకు అనేకమైన హెల్త్ సపోర్ట్స్ ఈరోజు చేస్తుంది. అంతేకాకుండా అమరావతిలో అనేక మెడికల్ కాలేజీలు రావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం కావచ్చు, ఇలా అనేక యూనివర్సిటీస్కి యాక్సెస్ ఇస్తూ మెడికల్ కాలేజ్ కూడా పెట్టమన్నాం.